హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో మనకి మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అందించింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము. సో మనకు రిటైర్మెంట్ ఏజ్ పైన మనకు మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 60 ఇయర్స్ అయితే మనకు రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉండేది. సో అది మనకు ఇప్పుడు 2 ఇయర్స్ పెంచి 62 ఇయర్స్ అయితే చేయడం జరిగింది. దీనివల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో ఆ ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు ఉంటారు కాబట్టి సో వాళ్ళ వల్ల సేవలు వచ్చేసి మనకు పరిపాలన మెరుగుపడుతుందని కేంద్రం అయితే భావిస్తుందండి. సో వాళ్ళ యొక్క సేవలను ఎక్కువ కాలం పొందడం వల్ల మన పరిపాలన ఇంకా కొంచెం మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మొత్తానికి ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందో చూసేద్దాము. సో ఈ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 1, 2025 నుంచి అయితే అమల్లోకి వస్తుందండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అయితే మనకు ఈ డెసిషన్ అమల్లోకి వస్తుందండి. సో మొత్తానికి ఇది ఒక మంచి అప్డేట్ అని అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బై అండి.